హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి సాబ్దానా అండి. ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ఎస్పెషల్‌గా ఈ సాబ్దానాని చేసుకొని తింటూ ఉంటారండి. ముందుగా సాబ్దానాన్ని కడిగేసి కాస్త 10 నిమిషాలు నానబెట్టాక, తర్వాత అందులో నుంచి వాటర్ అంతా తీసేసి ఒక బౌల్‌లో వేసుకొని చక్కగా మూత పెట్టి పెట్టుకోవాలండి. మనం తీసుకున్న సాబ్దానా క్వాంటిటీకి సరిపడా పల్లీలు తీసుకొని వాటిని కూడా చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఒక చిన్న టమాటో అండ్ 2 చిన్న సైజు ఆలు తీసుకోవాలి. పల్లీలు చక్కగా వేయించుకోవాలండి. అవి చక్కగా వేగాక ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం సాబ్దానాకు సరిపడా మిర్చి తీసుకొని కాస్త ఆయిల్ పోసుకొని వాటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఆలును వీలైనంత చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిర్చిని చక్కగా వేయించుకోవాలి. నెక్స్ట్ టమాటోని కూడా మనకు వీలైనంత చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోండి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలని మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు సాబ్దానాలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పొడి వేసుకోండి. తర్వాత సేంద్రియ లవణం కూడా వేసేసుకోండి. వీటిని చక్కగా కలిపేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చిని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆలూ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆలూ ఫ్రైని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా అందులోనే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్‌ని కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా చక్కగా వేగాక సాబ్దానా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! పల్లి పొడి కలిపేసి పెట్టుకున్నాం కదా! ఆ సాబ్దానా తీసుకొని ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలండి. అంతటా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. పైనుండి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి మన సాబ్దానా రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.